తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా డిఆర్ఓ సేవలు అందిస్తూ పదవి విరమణ పొందుతున్న టి సీతారామమూర్తికి జిల్లా కలెక్టరేట్ లో సన్మాన సభ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, కేఆర్ఆర్సీ ఎస్డీసీ కె భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ ఆర్ శివరాముడు, కలెక్టరేట్ ఏవో అలీ తదితరులు పాల్గొన్నారు. మేఘా స్వరూప్ మాట్లాడుతూ టి సీతారామమూర్తి తన సుదీర్ఘ సేవ కాలంలో అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవ దృక్పథంతో విధులు నిర్వహించారని కొనియాడారు. పరిపాలన వ్యవహారాల్లో ఆయనకున్న అనుభవం, సమస్యల పరిష్కారంలో చూపిన చొరవ జిల్లా యంత్రాంగానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, జిల్లా యంత్రాంగం అందించిన సహకారం ఎప్పటికీ మరవలేనిదని సీతారామమూర్తి అన్నారు. జిల్లా అధికారులు వైఎస్ఎన్ మూర్తి, నాని, బుజ్జి, కెఎన్ జ్యోతి, ఎన్ మల్లికార్జునరావు, సిహెచ్ శిరీష, కె రత్నకుమారి, పి వీణాదేవి, పి పార్వతి, ఏపీ ఎన్జీఓఎస్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎం మాధవరావు, కార్యదర్శి సిహెచ్ విజయకృష్ణ, రాష్ట్ర ఏపీ ఏఈఓఎస్ అధ్యక్షుడు డివి వేణుమాధవరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ సందర్భంలో నేను ఏదైతే ఈ ఆనందాన్ని అనిపిస్తున్నాను, మీరందరూ కూడా అదే స్థాయిలో ఉన్నారు. దీనిని మరికొంత క్షణాలు, కొంతకాలం ఉంచుకోవాలంటే ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ప్రీతం కలెక్టర్ గారు కూడా మరి లేరు, అలాగే ఇక్కడ హాజరైనటువంటి అందరికీ, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా ఏఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ